ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొన్ననే చెప్పాడు, రష్యా తరపున తమ మీద దాడి చేయడానికి వచ్చినటువంటి చైనీయులు 6 అయితే అందులో 2ని పట్టుకున్నాం, బంధించాం, ఇంకా 4 పారిపోయారు. ఓవరాల్గా చైనీస్ రష్యా తరపున యుద్ధం చేస్తున్నారు. చైనా యుద్ధం మానేసి చాలా రోజులైంది. యుద్ధానికి సంబంధించినటువంటి బిల్డప్ లిస్ట్ ఉంటుంది కానీ చెయ్యదు. కానీ చైనా యుద్ధం చేయడం ఏంటి అన్నటువంటి సందేహమే వచ్చింది. అయితే ఇప్పుడు మరొకసారి చెప్తున్నాడు, రష్యా తరపున యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది చైనీయులు ఉంటున్నారు అన్నటువంటి. వాస్తవంగా ఆ మధ్యన కొరియా వాళ్ళు ఉంటున్నారని కూడా చెప్పాడు. ఈ 2 కూడా కమ్యూనిస్ట్ దేశాలే. వాస్తవంగా కొరియాదైతే కనుక కిమ్ పంపించాలి, చైనాదైతే ఒకటి చైనా సైన్యాన్నన్నా పంపించాలి. లేదంటే చైనా వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రపంచమంతా పోతుంటారు. చైనాలో ప్రతి ఒక్కరూ కూడా 18 ఏళ్ల లోపు 2 సంవత్సరాల పాటు ట్రైన్ అయ్యి ఉండాలి. 18 నుంచి 25 ఏళ్ల లోపు 2 సంవత్సరాల పాటు ఖచ్చితంగా మిలిటరీలో పనిచేసి ఉండాలి. అంటే అన్ని ఆయుధాల మీద శిక్షణ ఇస్తారు. అట్లాంటి వాళ్ళకి అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు. రష్యానేమో వాళ్ళ సైన్యం బోల్డ్ అంతమంది చచ్చిపోయి మనుషులు దొరకట్లేదు. చివరికి అప్పటికి ఏది దాన్ని ఏమంటారు, కాంట్రాక్ట్ కిల్లర్ లేకపోతే కాంట్రాక్ట్ సైన్యాలైనటువంటి వ్యాగనార్, చెచెన్ లాంటి సైన్యాన్ని కూడా వాడింది. వాళ్ళు 1000 మంది చచ్చిపోయారు. చివరికి ఇప్పుడు రష్యాకి సైన్యం దొరకని పరిస్థితి. వాళ్ళ యువతరం అయితే యుద్ధానికి రమ్మనమంటే ఇప్పుడు నేర్చుకోమంటే పారిపోతున్నారు. దాంతో బయట వాళ్ళని తీసుకుంటోంది. అందులో కొరియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకుంటూ చైనా వాళ్ళు కూడా ఇప్పుడు అందులో ఏమన్నా ఆల్రెడీ తమకు అనుభవం ఉందని చెప్పి వెళ్తున్నారు. ఎందుకంటే ఇండియన్స్ని అయితే మోసం చేసి మరి సైన్యానికి సహకరించే వాళ్ళు అన్న పేరుతో కూడా తీసుకెళ్ళి వాడింది. కాబట్టి అట్లాగేమన్నా చైనా ప్రజలే స్వయంగా వెళ్ళి రష్యా యుద్ధంలో చేరుతున్నారు, లేకపోతే చైనానే నేరుగా పంపించిందా, ఇది సందేహం.